श्रीगुरुभ्यो नमः। अस्मत्परमगुरुभ्यो नमः। अस्मत्सर्वगुरुभ्यो नमः। मातृभ्यो नमः। पितृभ्यो नमः। मातापितृभ्यो नमः। श्रीमते नारायणाय नमः। श्रीमते रामानुजाय नमः। श्रीमते हयग्रीवाय नमः। श्रीमते विश्वक्सेनाय नमः। श्रीमात्रे नमः। कयैलहरीं असकलहरीं सकलहरीं श्रीमात्रे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवम् उपास्महे। ఈరోజు మనం చెప్పుకోబోయే 82వ శ్లోకంలో అమ్మవారి తాలూకా ఊరువులు తొడల గురించి ఆది శంకరాచార్య గారు వర్ణించారు. జానువులను గూర్చి కూడా దీంట్లో వర్ణించడం అనేది జరిగింది. కరీంద్రాణం శుండాన్ కనక కదళీ కాండపటలీం ఉపాభ్యామోరుభ్యాముభయమపి నిర్జిత్య భవతి सुवृत्ताभ्यां पत्युः प्रणति कठिनाभ्यां गिरिसुते विधिज्ञे जानुभ्यां विभुरकरिकुम्भद्वयमपि करीन्द्राणां शुण्डान् कनककदली काण्डपटलीम् उभाभ्याम् ऊरुभ्याम् उभयम् अपि निर्जित्य भवति सुवृत्ताभ्यां पत्युः प्रणति कठिनाभ्यां गिरिसुते विधिज्ञे जानुभ्यां विबुध करिकुंभद्वयम् अपि असि అని కూడా ఉన్నది. గిరిసుతే పర్వతపుత్రి పార్వతి, విధిజ్ఞే వేదమునందు విధింపబడిన ధర్మమును ఎరిగినదానా, అన్నియును తెలిసినదానా, భవతి నీవు కరీంద్రాణం శ్రేష్టములైన ఏనుగుల యొక్క శుండాన్ తొండములను, కనక కదలి బంగారు అరటి కాండ స్తంభముల పటలీం సమూహమును, ఉభాభ్యాం రెండైన ఊరుభ్యాం నీ తొడలచే, ఉభయం అపి రెండింటిని అంటే ఏనుగుల తొండములు బంగారు అరటి స్తంభములు అనే రెండింటిని కూడా నిర్జిత్య ఓడించి జయించి, సువృత్తాభ్యాం చూడ్డానికి ముచ్చట వేసేటట్లు గుండ్రముగా ఉన్నట్టివి, పత్యుహు భర్త అయిన శివునకు, ప్రణతి కఠినాభ్యాం నమస్కారము చేసినప్పుడు భూమికి తగలడం చేత కఠినమును అయినవి అయిన, జానుభ్యాం మోకాళ్లతో, విభుధకరి దేవతల ఏనుగు అయిన ఐరావతము యొక్క, కుంభద్వయం అపి కుంభములు రెండింటినీ కూడా నిర్జిత్య అసి అపి జయించినదానవయ్యావు. ఓ పర్వతరాజపుత్రి పార్వతి, నీవు నీ తొడలచే ఊరువులచే దిగ్గజ శ్రేష్టముల తొండములు, బంగారు అరటి స్తంభముల సమూహము అనే రెండింటినీ ఒకే మారు జయించావు. ఏనుగు తొండములలో గుండ్రదనము ఉష్ణత్వము ఉన్నాయి, కానీ నీ తొడలలో ఉన్నట్లు మృదుత్వము లేదు. అరటి స్తంభములలో మృదుత్వము గౌరవము ఉన్నాయి, కానీ నీ తొడలలో వలె వత్తులత్వము ఉష్ణత్వము లేవు. కాబట్టి ఏనుగు తొండాలను, అరటి స్తంభాలను వత్తులత్వము ఉష్ణత్వము గౌరవము మృదుత్వము అనే గుణాలు కలిగి ఉండడం చేత భగవతి ఊరువులు జయించాయి. వేదవిహిత ధర్మములు తెలిసి అనుష్ఠించే పార్వతి, నీ జానువులు మోకాళ్ళు శోభస్కరమై వట్రువగా ఉంటాయి. నీ భర్త అయిన పరమేశ్వరునకు నీవు నిత్యము నమస్కరించేటప్పుడు భూమికి తగలడం చేత వల్ల అవి కఠినంగా ఉంటాయి. అటువంటి నీ మోకాళ్లచే దిగ్గజముల ఐరావతము యొక్క కుంభములు రెండింటినీ జయించి ప్రకాశిస్తున్నావు. ఈ శ్లోకంలో అమ్మవారి తొడలను, మోకాటి చిప్పలను గురించి వర్ణించారు. ఇది ఈరోజు మనం తెలుసుకునే శ్లోకంలో నుండి భావం. నాగేంద్రహస్తాస్వచి కర్కసత్వాత్ ఏకాంతశైత్యాన్ కదళీ విశేషాః లబ్ధ్వాపి లోకే పరిణాహి రూపం జాతాస్తదూర్వోరుపమానబాహ్యాః అని కుమార సంభవంలో కాళిదాసు గారు వర్ణించారు. ఏనుగు తొండముల చర్మము కర్కశంగా ఉంటుంది, అరటి చెట్లు మిక్కిలి చల్లగా ఉంటాయి. కాబట్టి రెండూ కూడా పార్వతి ఊరువులతో పోల్చడానికి పనికిరాకుండా పోయాయి అని కుమార సంభవంలో చెప్పబడింది. పార్వతి ఊరువులలో ఏనుగు తొండములలో ఉన్న గుండ్రదనము ఉష్ణత్వముతో పాటు మృదుత్వము కూడా ఉంది.
అలాగే పార్వతి ఊరువులలో అరటి స్తంభములలోని మృదుత్వ గౌరవముతో పాటు వర్తులత్వ ఉష్ణత్వాలు సైతము ఉన్నాయి. కాబట్టి పై రెండింటిని దేవి ఉరువులు జయించాయి. అంటే పార్వతి ఉరువులు ఏనుగు తొండాలను అరటి స్తంభాలను మించిన సౌందర్యము కలదని భావం. అందువల్లనే అమ్మ ఉరువులు లలితా శాస్త్రంలో కామేశజ్ఞాత సౌభాగ్య మార్ధవోరు ద్వయాన్విత 3:9 అని చెప్పబడ్డాయి. అమ్మ ఊరువులు మార్ధవ సౌభాగ్యము పరమేశ్వరుడికి తెలుసునని ఆ నామం యొక్క భావం. కామేశ్వరునికి మాత్రమే తెలియబడిన సొగసు మృదుత్వం గల తొడలతో కూడినట్టిది జగన్మాత. సువృత్తాభ్యాం పత్యు. ఇది ఈరోజు శ్లోకంలో చెప్పుకునేటటువంటి విశేషము, భావము. స్వస్తి ప్రియాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేశాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి.